హాయ్ అండి. నేను మీ భవానీని. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుడిని కోరుకుంటాను. తెల్లవారుజామున 4:30కి లేసానండి. ఈవేళ రామదేవుని పూజ అనేసి. రామదేవుని పూజ అయితే మొన్న ఆదివారంతో అయిపోవాలండి. ఆదివారం కొంత ఆటంకం వల్ల ఆ రోజు చేసుకోలేకపోయాను. ఈ రోజు లక్షవారం కదండి. 5 లక్షవారాలు, 5 ఆదివారాలు చేశాను. మాఘమాసంలో మొదలుపెట్టి. నేనైతే 4:30కి లేసండి. కడుక్కుని, ముగ్గు పెట్టుకుని, నేను స్నానం చేసి పూజ రెడీ చేసుకుని లోడుకంటే కరెక్ట్గా 7:30 అయిందండి. పూజ కాడ రెడీ చేసుకుని లోడుకి. పూజ కాడకి ఏం చేశానంటే ఆవు పాలు, పానకం, అలాగే జాంపండు, సలివిడి, వడపప్పు. నేను ఎప్పుడు చేసినానండి రామదేవుని ప్రసాదం 5 చేయాలని కలుపుతానండి నూక. కాకపోతే ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా 7 వస్తాయండి. 7 ప్రసాదాలు వస్తాయండి. అప్పుడు ఏమనుకుంటానంటే రామదేవునికి 5 ప్రసాదాలు తీసేసి ఒకటి ఈశ్వరుడికి, ఒకటి వెంకన్న బాబుకి పెడతానండి. అలాగే నేను అన్ని శుభ్రం చేసుకుని గౌరీదేవికి బొట్లు పెట్టుకునండి. అన్ని స్నానం చేశాక మనం ఈ రామదేవుని పూజ చేసుకోవాలండి. ముందు రోజులే ఇల్లు గుమ్మాలు అన్నీ తీసుకుని గుమ్మానికి తోరణం కట్టుకుని రామదేవుని పూజ అయితే నేనైతే ఇలా చేసుకున్నానండి. పుస్తకం అది చదువుకున్నాను. కాకపోతే మీకు ఒక డౌట్ రావచ్చండి. ఒక వండ ఇంట్లో వాళ్ళకి, ఒక వండ పూజ చేసిన వాళ్ళకి, ఒక వండ చుట్టుపక్కల వాళ్ళకి, ఒక వండ బ్రాహ్మణులకి, అలాగే 5 వండలు పెడతాం కదండి ఒకటి దేవుడికి అనేసి. కానీ పంతులు గారు లేరు కదా అని మీరు బాధపడచ్చు. పంతులు గారు అంటే అండి దగ్గర గుడి ఉంటే పంతులు గారికి ఇవ్వచ్చు. లేకపోతే ఏం చేస్తారండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో వాళ్ళే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్రసాదం పంతులు గారని తాంబూలం ప్రసాదం వాళ్ళకి ఇచ్చేయచ్చండి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా ఒక మగాయనకి ఇచ్చేయచ్చండి. నేనైతే భోజనం ఇలా పెట్టాను. రామదేవుని పూజ చేయటం వల్ల మంచి జరుగుతుందండి. కానీ మాఘమాసంలో మొదలు పెట్టాలి. నాకు పంతులు గారు దూరంగా ఉండటం వల్ల వారం వారం ఈయనకే ఇచ్చానండి. పంతులు గారు అనుకుని ఆయనకే ఇచ్చేదాన్ని. అలాగే లాస్ట్ వారం కూడా అలాగే ఇస్తున్నానండి. కాకపోతే వీడియో మాత్రం మీరు పూర్తిగా చూడండి. 2 నిమిషాల వీడియో కదా, పూర్తిగా మాత్రం చూడండి. రామదేవుని పూజ చేస్తే మన పిల్లలకి మనకి మంచి జరుగుతుందండి. వీడియో నచ్చితే